హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బంగాళదుంప కుర్మా అని చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ముందుగా బంగాళదుంపలు 3 లేదా 4 మీడియం సైజు తీసుకొని వీటిని మనం ఉడికించుకుందాము. ఉడికించిన తర్వాత దానిపైన ఉన్న పొట్టును కూడా తీసివేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి బిర్యానీ ఆకు వేసుకున్నాక మరాఠీ మొగ్గ వేసుకుందాము. మరాఠీ మొగ్గ వేసుకున్న తర్వాత దీంట్లోకి లవంగాలు మిరియాలు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాక ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి ఈ కూరలోకి. కానీ చాలా బాగుంటుందన్నమాట. 4 లేదా 5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని దీంట్లో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా మనం కలుపుకొని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనం దీంట్లోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఆలు కుర్మా చేసామంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని, పెరుగు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి, కానీ పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఈ విధంగా మనం సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుందాము. కలిపిన తర్వాత దీంట్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కారం అనేది రుచికి తగినంతగా వేసుకుందాము. మనం ముందుగానే పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా, కొంచెం కారాన్ని కూడా చూసి వేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాలు వదిలేద్దాము. చూసారా, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంది. దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందాము. కలిపిన తర్వాత మనం ముందుగా పీల్ తీసుకున్న బంగాళదుంప ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఒకసారి వీటన్నిటిని కలుపుకొని ఈ ముక్కలకి ఆ గ్రేవీ పట్టే విధంగా కలుపుకుని 2 నిమిషాల పాటు మూత వేద్దాము. చూసారా, ఈ విధంగా కుక్ అవుతుంది. దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుందాం. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీంట్లోకి సాల్ట్ సరిపోతే వేసుకుందాము. దీంట్లో కసూరి మెంతిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ కర్రీ అనేది రైస్, రోటీస్, చపాతీలోకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. బగారా రైస్లో కానివ్వండి బాగుంటుంది. దీన్ని 2 నిమిషాలు మూత వేసుకొని ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూసారా, పొగలుగా వస్తుంది. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. ఈ విధంగా చేసి పెట్టాము అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ రైస్, రోటీస్, చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.